మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో ఇట్లా అడుగు పెట్టిందో లేదో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆమె అడుగు పెట్టడమే ట్రైన్ల దిగడంతో అంత చర్చ కొనసాగింది. సర్వత్రా చాలా నిరాడంబర జీవితం గడుపుతుందని, పిఏలు ఉండరని, వ్యక్తిగత భేటీలకు దూరం అని, ఏమున్నా గ్రూప్ మీటింగ్స్ అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ వ్యక్తి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. దాని ప్రకారమే వచ్చినప్పటి నుంచి రికామ్ లేకుండా అంటారు కదా తెలంగాణ భాషలో, రికామ్ లేకుండా ఇరామ్ లేకుండా పార్టీకి సంబంధించిన సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. పార్టీని ఎట్లా గాడిలో పెట్టాలని చెప్పేసి అయితే టీ కాంగ్రెస్లో 3 గ్రూప్ ఫార్ములా అని చెప్పేసి నిన్ననేమో ఉమ్మడి మెదక్ సంబంధించిన నేతలతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించింది. అట్లా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తోంది. సో టీ కాంగ్రెస్లో 3 గ్రూప్ ఫార్ములా. సో ఇక చాలామంది అధికారంలోకి వచ్చింది కానీ ఎగేసుకొని పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అధికారం వచ్చేటట్టున్నా అని చెప్పేసి ముందుగా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఉన్నారు. గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇట్లా 3 గ్రూపులు చేస్తుందట మీనాక్షి నటరాజన్ గారు. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీటింగ్లో ట్రెండ్ మార్క్ క్రియేట్ చేస్తున్న మీనాక్షి నటరాజన్ కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం నయా స్కెచ్. సో 3 గ్రూపులుగా నేతలట. ముందుగా చదువుదాం. ఏఐసిసి దూతగా రాష్ట్రానికి ఇటీవల నియమితురాలైన మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్లో తగ్గేదే లేదంటున్నారు. తనదైన వర్క్ స్టైల్తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న కొత్త ఇన్ఛార్జ్ ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత వేగంగా పరుగులు పెట్టించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొంతకాలంగా హస్తం పార్టీకి తలనొప్పిగా మారిన కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపం ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సరికొత్త ప్లాన్ తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. 3 గ్రూప్ ఫార్ములా అమలు చేసి పార్టీలో నేతలకు పదవుల విషయంలో కొత్త విధానాలను అమలు చేసేలా మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. ఈ 3 గ్రూప్ ఫార్ములా అంటే ఏదో చూద్దాం. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత లీడర్లతో ఓవర్లోడ్ అయిపోయింది. చేతిలో చిక్కనంత మంది నేతలు ఉండడంతో సొంత నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఇక ఈ పరిస్థితికి చెక్ పెట్టకుంటే పార్టీకి నష్టం తప్పదని గ్రహించిన అధిష్టానం పార్టీ నేతలను 3 గ్రూపులుగా విభజించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళను ఒక గ్రూప్గా. సో అర్థమైంది కదా, కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ 1. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మరొక గ్రూప్. ఇక ఎన్నికలు అంటే అధికారులకు వచ్చే ముందర ఎలక్షన్స్ అయినాయి కదా మొన్న లాస్ట్ టైం, ఆ వచ్చే ముందట కాంగ్రెస్ అధికారులకు వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక గ్రూప్. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక కండువా కప్పుకున్న వారిని మరొక గ్రూప్గా విభజించాలని అయితే ప్లాన్ చేశారు. సో తర్వాత అధికారులకు వచ్చిన వాళ్ళు ఇంకొక గ్రూప్. పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నేతలకు పార్టీకి మధ్య దూరం తగ్గించవచ్చనేది మీనాక్షి నటరాజన్ ఆలోచనగా తెలుస్తుంది. మరి ఈ కొత్త ఫార్ములా ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. నిజంగా అమల్లోకి ఎంతవరకు వస్తుంది, అమలు అయిన తర్వాత ఎంత వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే కొంతమంది సమర్థులైన నాయకులు ఎవరైనా ఉంటే అధికారం వచ్చిన తర్వాత కూడా పార్టీ కావాలని కొంతమందిని తీసుకోవచ్చు, కొంతమంది ఏమో కావాలని చెప్పి జాయిన్ కావచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళ అవసరాల కోసం కొంతమందిని తీసుకోవచ్చు. ఏదేమైనా రాజకీయ పార్టీయే కాబట్టి రాజకీయాలు వేయాల్సి వస్తుంది. సో సన్నాసుల మఠం కాదు కాబట్టి. సో 3 గ్రూప్ ఫార్ములా, టీ కాంగ్రెస్ గ్రూప్లో 3 గ్రూప్ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మన మీనాక్షి నటరాజన్ గారు. సో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు కనిపిస్తాయా మనం ఎదురు చూడాలి.